హలో అండి అందరికీ. సో, నేనెప్పుడు గోకరకాయ కర్రీ చేసినా గానీ చాలా బాగా టేస్ట్ అవుతుందని, పర్ఫెక్ట్‌గా కుదురుతుందని నాకనిపిస్తుంది. సో, ఇంత మంచి కర్రీని మీతోని షేర్ చేసుకోకపోతే ఎలా చెప్పండి. అండ్ ఫస్ట్ అయితే గోకరకాయని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా ఉల్చుకొని మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి. అండ్ ఉల్లిగడ్డ, టమాటా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. అండ్ స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేయించుకోవాలి. అవి చల్లార్చాక ఒక మిక్సీ బౌల్‌లో వేయించుకున్న పల్లీలు, అలాగే కొన్ని తెల్ల వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బెర, ఉప్పు, కారం వేసుకొని మంచిగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. అండ్ మరొకసారి స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అది ఆయిల్ హీట్ ఎక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ అలాగే గోకరకాయ కడుక్కొని పెట్టుకున్న గోకరకాయ కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. సో, టమాటాలు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అండ్ మూత పెట్టుకొని ముందుగానే బ్లెండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ మెత్తగా ఉడికితే గోకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఎంత బాగా కుదురుతుందంటే గోకరకాయ కర్రీ ఇలా ప్రాసెస్లో చేస్తే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.